అందరికీ శుభోదయం. మొన్న 31వ తారీఖుని మాది 60వ పెళ్లి రోజు జరుపుకున్నాం. ఆ రోజు ఉదయం రాజమండ్రిలో ఆర్యాపురంలో ఉన్న రమా సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకున్నాం. అయ్యవారికి అమ్మవారికి బట్టలు పెట్టి కుంకుమ చేయించుకున్నాం. గుళ్ళో కొంతమేర మరమ్మతులు జరుగుతున్నాయి. రాళ్ళు ఇవి అడ్డంగా ఉన్నా కానీ స్వామివారి దయ వల్ల మాకు దర్శనం బాగా అయింది. తర్వాత పిల్లలు సరదాగా గోదావరి గట్టుకి తీసుకెళ్లారు. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలందరూ మన ఇంట్లోనే భోజనాలు చేశారు. భోజనాలు అయిన తర్వాత పిల్లలందరూ ఆటపాటలతో సరదాగా గడిచింది. పిల్లలందరూ మన వీడియోలు చూస్తూ వాటి కింద మీరు ఆప్యాయంగా రాసినవన్నీ మాకు వినిపిస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది. మా మునిమనవులు ఇద్దరు మా పెళ్లి రోజు వంకతో కేకు తెచ్చుకుని వాళ్లే కోసి తిన్నారు. ఆ తర్వాత అల్లుళ్ళకి కూతుళ్ళకి మనవలకి మునిమనవలకి తాతయ్య గారు నేను బహుమతులు ఇచ్చాం. ఆఖరిగా మునిమనవలు ఇద్దరు వాళ్ళు తయారు చేసిన అభినందన పత్రాలు తెలుగులో చదివి వినిపించారు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ జంట మా అందరికీ ఆదర్శం. మీ నూరేళ్ల బంధం ఇలాగే ఎప్పటికీ సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాను. సోమన్న సుబ్బులకి 60వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ మనవరాలు భూజ.